జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. ఏ తల్లి నిన్ను కన్నదో, ఏ తల్లి నిన్ను కన్నదో, ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం. మన ఎన్టీ రామారావు గారితో అనుబంధం చాలా ఎక్కువ ఉన్న రమణ గారు ఈరోజు మాట్లాడడం మన అదృష్టం. ఆయన అంటే రమణ గారి పెర్మిషన్ తో చెప్తాను, మన కన్యాశుల్కం సినిమాలో కూడా ఈయన చిన్న భూమిక పోషించారు రమణ గారు. అలాగా ఎన్టీ రామారావు గారితో చాలా అనుబంధం ఉంది. ఆయన ఎన్నిసార్లు మాట్లాడినా అన్నిసార్లు వినాలంటుంది. రామాయణం చూసారా, మనకి అందరికీ తెలిసిన కథ అయినా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అలాగా రమణ గారు, ప్రొఫెసర్ డాక్టర్ రమణ గారు ఏంటంటే ఆయన ఐటీఎం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇండియా మొత్తం మీద ఒక 15 క్యాంపసెస్ ఉంటే కార్గర్ లో కూడా ఒకటి ఉన్నది, మన వైజాగ్ లో కూడా ఒకటి ఉన్నది. అలాంటి ఆయన పుస్తకాలు కూడా చాలా రాశారు. మంచి విద్యావేత్త, సాహితీవేత్త. ఆయన మన పురాణాల వాటి మీద కూడా మంచి పట్టున్న వ్యక్తి. నాకు ఈ మధ్య తెలిసిన ఒక కొత్త విషయం కూడా చెప్తాను. రాజమౌళి గారు ఏదో ఒక సినిమా గురించి కూడా ఈయనతో చర్చల్లో ఉన్నారు అని విన్నాను నేను. ఎంతవరకు నిజం అది రమణ గారే చెప్పాలి నేను. సో ఆయనతో ఎప్పుడు మాట్లాడినా సరే చాలా సౌమ్యంగా చక్కగా ఉంటుంది. మనకి ఎన్టీ రామారావు గారితో చాలా దగ్గరగా సంబంధం ఉన్న రమణ గారితో ద్వారా ఆయన గురించి, రామారావు గారి గురించి, అదే మనం ఆప్యాయంగా పిలుచుకునే ఎన్టీ ఓడు గురించి మనం తెలుసుకోవాలి. నాకు ఫ్లైయర్ చేసినప్పుడు జగన్ గారు, అశోక్, నాకు ఒకటి అనిపించింది. అందులో ఎన్టీఆర్ గారు అనగానే నాకు అదేదో దూరంగా అనిపించింది. ఎన్టీ రామారావు చూసారా, మన కన్న తల్లిని అమ్మ అంటే దగ్గరగా ఉంటుంది, అమ్మగారు అంటే ఏదో దూరంగా ఉంటుంది. కరెక్ట్. అలా ఎన్టీఆర్ గారు అనగానే నాకు ఎందుకో కొంచెం దూరంగా అనిపించింది. ఎన్టీ ఓడు అన్నది అందరికీ బాగా మనసుకి దగ్గరగా హత్తుకునే ఒక 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 అడ్రస్సింగ్ అది. ఎందుకంటే ఆయన చేసిన పాత్రలన్నీ కూడా మన దైనందిన జీవితంలోని మన చుట్టుపక్కల ఉండే పాత్రలు ఇవి. ఈ చిన్న ఇంట్రడక్షన్ తో రమణ గారికి అందిస్తున్నాను. తర్వాత నేను మాట్లాడతాను ఎన్టీ రామారావు గారి గురించి, అతని ప్రభావం ఎలా ఉంది మా కాలేజీ రోజుల నుంచి అది కూడాను. సో ఓవర్ టు యూ రమణ గారు. అందరికీ నమస్కారం. ఈసారి అంటే ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా మనం మాట్లాడుకోవటం. పెద్ద మనిషిని is one of the great thespians of India as an actor, as a person. తర్వాత ఒక ఉన్నతమైన మనిషిగా కూడా నేను గౌరవించాను ఆయన్ని. ఆయన గురించి మాట్లాడటం నాకు ఎప్పుడు ఇష్టమే. పరిచయం ఎక్కడ మొదలెట్టాలంటే, మా కుటుంబం కొంచెం ఒక విధంగా ఫిల్మ్ కుటుంబం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మా బాబాయ్ గారు వినోద ఫిల్మ్స్ అనే బ్యానర్తో డిఎల్ నారాయణ గారు, ఆయన చాలానే పిక్చర్లు తీశారు. అందులో కన్యాశుల్కము, ఏకవీర, దొంగల్లో దొరలు, ఇల్లరికం ఇట్లాంటి పిక్చర్స్ ఉన్నాయి ఆయన ప్రొడ్యూసర్గా చేసినవి. ఒక వెలుగు వెలిగారు. ఆయన వెలిగిన వెలుగు మేము చిన్నతనంలో మేము మెడ్రాస్లో చదువుకుంటూ ఉండటంతో, మేము కూడా వారింటికి చాలా దగ్గరగా ఉండటంతో మాకు ఎన్టీఆర్ గారితోనూ సినిమా ప్రపంచంతోనూ, తర్వాత ఒక సినిమా ఎలా తీస్తారు, రఫ్ షార్ట్స్, ఫుటేజ్, ఎడిటింగ్, వ్యవహారం అంతా నేను దగ్గరగా అంటే ఆ మెషిన్ దగ్గర కూర్చొని చూసిన వాడిని, చేసిన వాడిని. అంటే ఆ రోజుల్లో ఫిల్మ్ 35mm ఫిల్మ్ కదా,
అసిటేట్ గ్లూతో కట్ చేసి అతికించటం, చాలా జాగ్రత్తగా అతికిచ్చే మెషిన్లు ఉండటం, దాదాపు 50,000 అడుగుల సినిమా తీసి దాన్ని 26, 28, 30,000 అడుగులు కుదిలిస్తే 2 గంటల 45 నిమిషాలు ఆడేది పిక్చర్. ఆ క్యాల్కులేషన్స్ అన్ని ఉండటము, ప్రింట్లు తీసి డబ్బాలకు ఎక్కించి వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లకు పంపించటం, ఇవన్నీ దగ్గరగా కూర్చుని ఆ రూమ్లోనే ఉండి స్కూళ్ళు ఎగ్గొట్టి క్లాసులు ఎగ్గొట్టి చూసినవాడిని నేను. ఆయన అప్పటికి అంటే ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 1956, 55, 56, 57 ఆ రోజులు అన్నమాట. అప్పటికి ఎన్టీఆర్ గారు పౌరాణికాల నుంచి సోషల్స్ లో వచ్చి రాణించాలి, సోషల్స్ లో నాగేశ్వరరావు గారి ప్రతిభ బాగా ఉన్నది, నేను చేయలేనా సోషల్ అనుకునే రోజులు అనమాట. అప్పుడు కన్యాశుల్కం అటెంప్ట్ చేసినప్పుడు కన్యాశుల్కంలో పాత్ర ఎన్టీఆర్ గారికి ఇచ్చారు. అందులో యాక్చువల్గా ఆ సినిమాకి హీరో అంటే ఎవరు లేరండి, ఒకతే హీరోయిన్, అది సావిత్రి. ఆ సినిమాకి మధురవాణి. పెద్ద యాక్టర్ గుమ్మడి గారు కూడా ఉన్నారు, ఆయన రోల్ 10 నిమిషాలే ఉంది, ఆఖరణ సౌజన్యారావు గారు అనమాట. మాకు ఈ కన్యాశుల్కంలో పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అని పాట వ్యవహారం ఉన్నది, ఒక పార్ట్ ఆఫ్ ది. అయ్యా ఎవరో మ్యూట్ చేసుకోవాలండి, వాళ్ళు మ్యూట్ చేయండి. అది ఆవిడ ఆ రోల్లో చిన్నపిల్లల రోల్ ఒకటి ఉంది, తర్వాత అనదర్ రోల్ ఒకటి ఉంది, ఒక కీలకమైన పాత్ర, కొంచెం పొట్టి కాకుండా పొడవు కాకుండా సన్నము కాకుండా లావు కాకుండా కంటి ధరించే పాత్ర ఇంకోటి ఉంది. ఇలాంటి వాటికి నన్ను మా సిస్టర్ని తీసుకెళ్లేవాళ్ళు. మా నాన్నగారు చండశాస్త్రుడు, ఇలా సినిమాల్లో యాక్ట్ చేయడానికి తీసుకెళ్తున్నారంటే తీరేస్తాడు. అందువల్ల మమ్మల్ని స్కూల్ టైంలో వచ్చి స్కూల్ ఎగ్గొట్టి ఇంట్లో ఉంటే కార్లో తీసుకెళ్లి మళ్ళీ 5 గంటలకల్లా మా నాన్నగారు ఇంటికి రాకముందే ఇంట్లో దింపేయటం, ఆ షూటింగ్లు కూడా అలా అడ్జస్ట్ చేయటం కూడా జరిగింది ఆ రోజుల్లో. అప్పుడు ఎన్టీ రామారావు గారి యొక్క యాక్షన్ ప్రతిభ అందరిలోనూ ఏ విధంగా రాణించగలడు ఆయన కన్నా కొంచెం ఎక్కువగా స్క్రీన్ స్పేస్ ఆక్యుపై చేసింది సావిత్రి గారే, అందులో అనుమానం లేదు. కానీ మిగతా క్యారెక్టర్ యాక్టర్స్ అందరూ కూడా చాలా కాంపిటేటివ్ గా ఉండి, ఒక డైరెక్టరు ఏ విధంగా పాత్రల్ని వదిలేసి వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేసి అక్కడక్కడ చిన్న చిన్నగా మలుపులు తిప్పుతూ బ్రహ్మాండంగా డైరెక్షన్ చేస్తాడో చూడటం జరిగింది. అప్పుడు ఎన్టీ రామారావు గారు యొక్క పర్సనాలిటీ, ఆయన కొంచెం సాఫ్ట్ నైజం, అంటే ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేవారు కాదు, మాట్లాడింది చాలా మర్యాదగా చాలా తక్కువగా ఉండేది. మేము పిల్లగాళ్ళం కాబట్టి కొంచెం ఎక్కువ మాట్లాడినా పట్టించుకునేవాళ్ళు కాదు, మాతో కూడా జోకులు అవి వేసేవారు అనమాట. అప్పుడు ఒక 7-8 నెలలు అయితే ఆ పిక్చర్ షూటింగ్ నడిచినప్పుడల్లా ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఆర్ ఆల్టర్నేట్ వీక్ కలుసుకోవటం జరిగేది. నాకు పని లేకపోయినా సెట్కి వెళ్ళేవాళ్ళం, ఎందుకంటే మా బాబాయ్ గారు సెట్టే కదా అది. మాకు కూడా కుర్చీ కావాల్సినప్పుడు జ్యూసులు అవి వచ్చేవన్నమాట, అందుకని అవి అనుభవించడానికైనా వెళ్ళేవాడిని అనమాట. అలా మధ్య పరిచయం చాలా రోజులే సాగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఒక కంటిన్యూస్ కాంటాక్ట్ ఉన్న కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి అన్నమాట. ఆయన చెన్నై నుంచి రామకృష్ణ స్టూడియోస్ హైదరాబాద్ లో పెట్టినప్పుడు అక్కడ దానికి అప్పటికి నేను గ్రాడ్యుయేషన్ అయ్యి ఇక్కడ బాంబేలో బ్లూ స్టార్ అనే కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఆ స్టూడియోస్ ఎయిర్ కండిషనింగ్ వ్యవహారం, పెద్ద స్టూడియో ఫ్లోర్ ని సౌండ్ లేకుండా ఏ విధంగా ఎయిర్ కండిషన్ చేయొచ్చు, నాయిస్ కాంట్రిబ్యూషన్ లేకుండా, ఇలాంటి వ్యవహారాలతో ఆయనతో కన్సల్టింగ్ చేయటం జరిగింది. ఆయన మా కంపెనీకి కొన్ని ఆర్డర్లు కూడా ఇచ్చారు. అప్పటికే అంతకు ముందు దాదాపు 5-6-7 ఇయర్స్ తేడాలో మళ్ళీ కలుసుకున్నా కూడా మర్చిపోకుండా ఆదరించి చేశారు. అదొక పరిచయం. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు జరిగిందంటే 1978, 79, 80s అప్పటి నుంచి 84 మిడిల్ వరకు నేను
చెన్నైలో టీటీకే కృష్ణమాచార్య అండ్ కంపెనీలో ఎండి చేశాను. అప్పుడు ఆ పురాతన పరిచయాలను పట్టుకుని ఏదో విధంగా కలుసుకున్నప్పుడు ఆయనకి పొలిటికల్ లిటరేచర్ అంటే పొలిటికల్ ఎకానమీ అని ఒక సబ్జెక్ట్ ఉంది. పొలిటికల్ ఎకానమీ అంటే ఇప్పుడు కార్ల్ మార్క్స్ యొక్క పుస్తకాలు, యాడమ్ స్మిత్ వారి పుస్తకాలు ఆ రేంజ్లోకి వస్తాయి. స్టడీ ఆఫ్ ఎకనామిక్స్ ఆఫ్ ఎ కంట్రీ బేస్డ్ ఆన్ ఇట్స్ పొలిటికల్ ఐడియాలజీ. అంటే క్యాపిటలిజము, సోషలిజము, డిక్టేటర్షిప్, ఆటోక్రసీ ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. వాటి ఎకానమీలు ఏ విధంగా డెవలప్ అవుతాయి, ప్రాపర్టీ అంతా ప్రభుత్వానిదైనా, ప్రైవేట్ ప్రాపర్టీ ఉండాలా వద్దా, ఇలాంటి విషయాలన్నీ వస్తాయి. ప్రభుత్వానికి ఇన్కమ్ ఎలా వస్తుంది, ఎక్స్పెండిచర్ ఎలా వస్తుంది, ఒక కుటుంబం నడిచినట్టుగా ప్రభుత్వం నడుస్తుందా, ఇలాంటి విషయాలన్నీ ముఖ్యంగా ఈ టెక్స్ట్లు అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉన్నాయి. ఆయన చదువుకున్నవాడే, బిఏ వరకు చదివిన వాడే అయినా టెక్నికల్ లాంగ్వేజ్, ఎకనామిక్స్లో ఉండే టర్మ్స్ వాటి కోసమని తెలుగులో ఈ పుస్తకాలు తెలుగులో ఉంటే నాకు సంపాదించి పెట్టు అంటే ఆయన సర్కిల్లో లేకుండా బయట వాళ్ళ దగ్గర నుంచి, నమ్మకమైన వాడి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంతా సేకరించారు ఆయన 77, 78. అంటే టీడీపీ పార్టీ పుట్టడానికి 3 ఏళ్ల ముందరి నుంచి కూడా ఆయన పొలిటికల్ ఐడియాలజీ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ పొలిటికల్ ఐడియాలజీ ఆన్ ఎకనామిక్స్ మీద సబ్జెక్ట్స్ 100 పుస్తకాలైనా చదివి ఉంటారు ఆయన కొంత ఓపిక్గా. అంటే రానున్న జీవితంలో మార్పు కోసం ఏర్పాటు చేసుకోవాల్సిన ఇంధనాలన్నీ ఆయన సేకరించుకునే దిగాడు పాలిటిక్స్ లోకి, బ్లైండ్ గా దిగలేదు. అది నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. ఒక మనిషి యొక్క క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది, ఇంత ప్లానింగ్ ఉంటుందా లైఫ్ కి. నా లైఫ్ నేను ఇంత ప్లాన్ చేసుకోలేదు, ఏ గాలికి అటు పట్టినట్టు కొట్టుకుంటూ వెళ్ళాము, అదృష్టవశాత్తు ఒడ్డుకు చేరాం. అలాంటి లైఫ్స్, కానీ అటువంటి వారి లైఫ్తో కంపేర్ చేస్తే అది ఎంత గంభీరంగా, ఎంత ప్లాన్డ్ గా, ఎంత ఉదాత్తంగా కనిపించింది అంటే ఐ వాజ్ డీప్లీ ఎఫెక్టెడ్ బై దట్ అనమాట. ఆ తర్వాత ఒక కర్మవశాత్తు నేను టెక్స్టైల్ మిల్ కట్టడం తిరుపతి దగ్గర, ఆ కట్టే కాంట్రాక్టర్ దగ్గర పనిచేసేవారిగా చంద్రబాబు గారు రావటము, అక్కడ పరిచయం జరగటము, ఆయన యొక్క పొలిటికల్ కెరియర్లో వచ్చిన మార్పులు, వీటిలో కొంచెం సన్నిహితమైన రోల్ ఉండటం జరిగింది. అంటే ఐ వాచ్డ్ క్లోజ్లీ ఏ పొలిటికల్ పార్టీ అండ్ ఇట్స్ 2 లీడర్స్ డెవలప్ ఇంటూ రోల్స్ ఫ్రమ్ బాల్కనీ సీట్ నుంచి చూసినట్టు అనమాట, చూడటం జరిగింది. ఈ తర్వాత కోర్స్ ఆ ఇద్దరి వ్యక్తులతోనూ కాంటాక్ట్ ఉండటము, తర్వాత నా కాంటాక్ట్ చాలా ఈజీగా నడిచేది. ఎందువల్లంటే వాళ్ళు ఎటువంటి పొజిషన్లో ఉన్నా ఏనాడు ఏ ఫేవరు అడిగిన వాడిని కాదు నేను. పొలిటికల్గా కానీ, ఫైనాన్షియల్గా కానీ, పవరు, ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించడం ద్వారా కానీ నేను ఎప్పుడూ ఒక్క పైసా వర్త్ ఫేవర్ వాళ్ళు ఎవరిని నన్ను అడగలేదు. అందువల్ల ఈజీ యాక్సెస్ ఉండేది, గౌరవం కూడా ఉండేది. నన్ను చూస్తే వాళ్ళకి రిస్క్ లేదనమాట. ఆ రమణ గారు వచ్చారంటే రమ్మనండి అని వచ్చేది కాదు. అలాంటప్పుడు ఆ ఎన్టీఆర్ గారు ఆయన లేటర్ లైఫ్లో జరిగిన డ్రామా, దాని యొక్క పరిణామం, పార్టీ చేతులు మారటం, ఇవన్నీ చూసినవాడిని నేను అనమాట దగ్గరగా. అది ఒక వ్యక్తి. ఆ తర్వాత కొన్ని పుస్తకాల్లో దొరికిన సమాచారం ప్రకారం ఎన్టీఆర్ గారి ఎర్లీ లైఫ్ గురించి కూడా నేను చదవటం జరిగింది. అది చాలా విచిత్రమైనది. ఓకే, ఆయన పుల్లయ్య గారు ఫస్ట్ రోల్ కోసం పిలవటం, అలా కాకుండా అటు ఇటు అదా పల్లెటూరు పిల్ల చేయాలా వద్దా ఇలాంటివన్నీ సమస్యలు రావటము, అది చాలా వింతగాథ. ఆ పుస్తకం దొరికిన వాళ్ళు చదివి చాలా ఆనందించవచ్చు. ఆయన బయోగ్రఫీ ఇది రియలీ వండర్ఫుల్. ఆయన తన కోసం, తన అన్న కోసం, తన ఫ్యామిలీ కోసం 2 సార్లైనా థియేట్రికల్ కెరియర్, సినిమా కెరియర్ కూడా వద్దనుకుని విలేజ్కి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చిన వ్యక్తి. అది చాలా అంటే ఒక వ్యక్తిలో ఇన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయని తెలియటం, మనం తెలుసుకోవటం కూడా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ మనకి. ఆయన మరపురాని వ్యక్తి, రియల్ హీరో, అవుట్ స్టాండింగ్ హీరో.
అయితే ఆయన నిలిచిపోయింది ఏమిటంటే ఈ రోజుల్లో ముఖ్యంగా తెలుగు వారికి, సౌత్ ఇండియన్స్ కి రాముడు ఎలా ఉంటాడంటే ఇలాగే ఉంటాడు, కృష్ణుడు ఎలా ఉంటాడంటే ఇలాగే ఉంటాడు, దుర్యోధనుడు ఎలా ఉంటాడంటే ఇలాగే ఉంటాడు, కీచకుడు ఎలా ఉంటాడంటే ఇలాగే ఉంటాడు, అన్నీ కూడా అన్నమాట. ఎన్ని రోల్స్, కర్ణుడు ఎలా ఉంటాయంటే, అంటే మన పురాణ వ్యక్తులు అందరూ, పురాణాల్లో మనకు దొరికిన హీరోలు అన్ని వేషాలు దాదాపు ఆయన వేశారు. అవి అలాగే ఉండాలని మన మనసులో హత్తుకుపోయింది. ఈనాటికి క్యాలెండర్లు వేస్తే ఆ పిక్చర్లో చూసి మార్ఫింగ్ చేసి వేసేసుకుంటారు. ముఖాలు, ముక్కులు, కౌళ్ళు, చెవులు మాత్రం మారో, మిగతా ఏం మారినా సరే. అంత ప్రభావం తెలుగు వారి జీవితాల మీద అంత ప్రభావం తెచ్చిన వ్యక్తి చాలా అరుదుగా కనిపిస్తారు. అటువంటి వారితో నాకు పరిచయం ఉండటం, అది మీకు చెప్పగలగటం కూడా ఇట్ ఈజ్ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ ఫర్ మీ. గర్వకారణం, ఆనంద కారణం కూడా. ఎందుకంటే మీకు చెప్తూ ఉంటేనే నేను పాత సంగతులు తలుచుకుంటున్నాను అనమాట. అది సినిమాటిక్ లైఫ్, రియల్ లైఫ్, పర్సనల్ లైఫ్ అన్ని జోడించినా కూడా ఆర్టిఫిషియల్ వ్యక్తిలాగా, నటుడిలాగా మిగలడు ఆయన. ఒక ఉన్నతమైన రియల్ వ్యక్తి కింద నిలుస్తాడు మన ముందర. అది చాలా తేడా ఉంది. వెరీ ఫ్యూ యాక్టర్స్ కెన్ అచీవ్ ఇట్. ప్యారలల్ లైఫ్ సక్సెస్ ఇన్ రియల్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ఎ స్క్రీన్ ఆర్ ఆన్ ఎ థియేటర్. ఆయన థియేటర్లో గుంటూరులో చదువుకుంటున్నప్పుడు థియేటర్లు చాలా వేశారు. ఉత్తమ నటుడి పాత్ర ప్రైజులు ఆయనకు ఎన్నో వచ్చాయి. అక్కడ పుల్లయ్య గారు ఏదో కారణం మీద గుంటూరు ఒక ఫ్రెండ్ వారి ఇంట్లో ఉన్నప్పుడు ఇలా జరుగుతోందంటే వాళ్ళిద్దరు వెళ్ళి ఆ థియేటర్ వెనకాల నుంచి ఈయన్ని చూసి ఈయన్ని చెన్నై తీసుకెళ్లారనమాట. అటువంటి వ్యక్తి. చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. ఇంతకన్నా చెప్పడం ఈ స్మాల్ గ్రూప్ లో లేట్ నైట్ ఉచితం కాదు. మీకు అందరికీ ధన్యవాదాలు. ఆయన తలుచుకుంటే ఒక్కసారి ఆయనకి చేయి కొడితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి మూర్తి గారు. అయ్యా నమస్కారం. ఓకే, నేను కొంచెం అవతల కొంచెం పొరది పెడతాను, మళ్ళీ జాయిన్ అవుతాను. అలాగే తప్పకుండా. మంచి. నా మనసులో ఉన్న 2 మాటలు కూడా నేను చెప్పి తర్వాత మిగిలిన వక్తలకి అందిస్తాను మైకు. ఎంటిఓడు అనంటే ముఖ్యంగా ప్రవాస ఆంధ్రులకి, అంటే అవుట్ సైడ్ ఆంధ్ర ఉన్న వాళ్ళకి ఆయన విలువ తెలుస్తుంది. ఎందుకంటే అంతకుముందు అందరినీ మదరాసీలు, సౌత్ ఇండియన్ అందరినీ మదరాసీలనే అనేవారు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఆహా, ఆంధ్ర వాళ్ళు తెలుగు వాళ్ళు వేరు అని ఒక గుర్తింపు వచ్చింది తెలుగు వాళ్ళకి. అలాగే ఈయన ప్రాంతీయ పార్టీ పెట్టినా సరే దేశం కోసం ఆయన అహర్నిశలు, అంటే ప్రాంతీయ పార్టీల్లో వాళ్ళకి సాధారణంగా స్వార్థం ఎక్కువ ఉంటుంది, కానీ ఈయనకి దేశభక్తి ఎక్కువ. ఆయన సినిమాల్లో కానీ లేకపోతే ఆయన వచ్చినప్పుడు కానీ, మేము కాలేజీ రోజుల్లో ఉండేవాళ్ళం ఆ రోజుల్లో ఆయన వచ్చినప్పుడు. అది రోజు ఒక వింతే. ఆయన రోడ్డు పక్కన స్నానం చేస్తున్నాడా, లేకపోతే ఏదో ఎవరింట్లో అందరూ పేదవాళ్ళతో కలిపి భోజనం చేస్తున్నాడా, ఇలా చూసి ఒక కన్న తల్లి 9 నవమాసాలు కని పెంచి పోషించిన తర్వాత ఎలాగైతే ఒక మంచి శిశువుకి జన్మనిస్తుందో, అలాగే తెలుగుదేశం పార్టీని కొన్ని అంటే దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని మట్టి గరిపించి తెలుగుదేశాన్ని, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని నించోపెట్టిన మనిషి మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ. ఆయనకి అంత గర్వంగా రాసేవారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనేసి. రమణ గారు చెప్పినట్టుగా మనకి ఏ పాత్ర తలుచుకున్నా ఎన్టీ రామారావు లాగే ఉంటుంది. అలాగా మీకు ఇంకొక విషయం చెప్తాను చూడండి. తిరుపతి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఎవరైనా ముఖద్వారం దాటిన తర్వాత వెనక్కి వస్తున్నప్పుడు మీకు అక్కడ కృష్ణదేవరాయలు బొమ్మ ఉంటుంది. మనకి కృష్ణదేవరాయలు అంటే ఎన్టీ రామారావు గుర్తొస్తుంది. అందులో మంచి మనసులు సినిమాలోని ఇప్పటికీ కూడా ఓహో ఆంధ్ర భోజ అంటే చిన్న ఎన్టీ రామారావు ఈ కృష్ణదేవరాయల కింద వెళ్ళిన ఒక చిన్న ఇది ఫోటో ఇలా వెళ్తుంది. ఆ రోజుల్లో పెద్ద విజిల్స్, తప్పట్లు, ఎందుకంటే చిన్న ముక్కే అండి అది. అతను యాక్ట్ చేయలేదు అందులోని, కానీ ఆ పాటలోని అహో ఆంధ్రభోజ అనగానే శ్రీకృష్ణదేవరాయలు ఇలాగే ఉంటాడేమో అన్నట్టుగా అనిపిస్తుంది. నిజ జీవితంలో శ్రీకృష్ణదేవరాయలు అంత ఒడ్డు పొడుగు అంత ఆనందం లేదు, చాలా చాలా కుబ్జాగా ఉంటాడు ఆయన. కానీ మనసులో ఒప్పుకోదు. శ్రీకృష్ణదేవరాయలు ఎలా ఉంటాడు, ఎన్టీ రామారావు లాగే ఉంటాడు అన్నట్టుగా ఒక పాత్రకి జీవం పోసాడు ఆయన. నాకు ఒక చిన్న కోరిక ఏంటంటే, మిగతా విషయంలోకి వెళ్లే ముందు తెలుగు సాహిత్య అకాడమీ మనకి ఇక్కడ మహారాష్ట్రలో పెట్టారు కదా, జగన్ బాబు గారు, అశోక్ కంటే గారు.
ఇప్పుడు ఒకప్పుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అంటే అందరికీ తెలిసేది. ఇప్పుడు కొత్త జనరేషన్ వాళ్ళకి కొంచెం మెల్లిమెల్లిగా తెరమరుగవుతోంది. సో తెలుగులోని లేదా మరాఠీలోని కానీ ఈ ఈ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ గారి గురించి కనుక ఒక పుస్తకం రాస్తే మీరు స్పాన్సర్షిప్ చేయండి, అది ఓపెన్ గా మీరు అనౌన్స్ చేయండి. ఈ ఎన్టీ రామారావు గారి మీద మనం ఇప్పుడు ఇందాక రమణ గారు చూసారు, అందరికీ జై చెప్పించారు. మన తెలుగు వాళ్ళందరికీ గర్వం ఏమిటంటే తెలుగులో మాట్లాడి ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు ఆ రోజుల్లోని ఆయన తలుచుకుంటే ప్రైమ్ మినిస్టర్ అయి ఉండేవాడు. నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ పెట్టి మొత్తం 16 రాష్ట్రాల్లోని, ఈ రోజైతే సోషల్ మీడియా ఇవన్నీ ఉన్నాయి కానీ ఆ రోజుల్లో ఎవరికీ తెలియదు. కానీ ఆయన వెళ్ళి ఇదే చైతన్య రథం వేసుకుని వెళ్ళిపోయాడు. హర్యానా వెళ్ళిపోయి దేవిలాల్ గారు ఉంటే అక్కడ, అస్సాం వెళ్ళిపోయి ప్రఫుల్ల కుమార్ మహంతా ఉంటే అక్కడ, ఈయన ఎక్కడెక్కడ వెళ్ళాడో అక్కడ ఒక అట్రాక్షన్. ఆయనకి స్వతహాగా భగవంతుడు ఇచ్చిన ఒక ఇదేమిటంటే ఆహార్యం. ఆయన విగ్రహం ముందు ఎవరైనా సరే ఆటోమేటిక్ గా దండం పెట్టవలసింది, అలా ఉండేవాడు. అలాగే మీకు చూసారా, కాషాయం కట్టుకున్న చీఫ్ మినిస్టర్ ఈ రోజు యోగి ఆదిత్యనాథ్, కానీ ఆ రోజుల్లోని మొట్టమొదటి కాషాయం కట్టిన మనిషి ఎన్టీ రామారావు గారు. అలానే కాషాయం కట్టుకున్న, బొట్టు పెట్టుకున్న, తిరుపతి తప్పించి ఇంకే కోవిలికి వెళ్ళలేని ఒక అంటే ప్రాక్టీసింగ్ సెక్యులర్ మనిషి ఎవరంటే రామారావు గారు. 83లోని ఆయన వచ్చిన వెంటనే ఆ రోజుల్లోని ప్రతి ఏడాది ఓల్డ్ సిటీలోని మత కలవలు చాలా కామన్. అంటే రికార్డెడ్ గా కూడా అందరికీ తెలిసిందే. ఆ రోజుల్లో ఉన్న పార్టీ ఎలా చేయించింది అంటే, నాకు సొంతగా తెలుసు. మా అబ్బాయి డెలివరీ అవుతున్నప్పుడు మొత్తం హైదరాబాద్ లోని ఒక ఇది ఏంటి కర్ఫ్యూలు అవి ఉండేది. ఈయన వచ్చిన వెంటనే ఇది నేను చెప్తున్నది కాదు, హెచ్జి దొరగారు అనేసి ఆయన డీజీపీ కింద ఉన్నారు ఆ రోజుల్లో. ఎన్టీ రామారావు గారు ఆయన పిలిచి ఆయనకి ఇచ్చారప్ప, ఆయన పుస్తకంలో రాసుకున్నారు. ఏమిటి అంటే ఈయన పిలిచి అడిగారంట, ఏమిటిది ఎందుకు అవుతుంటాయి అంటే, మత కులాలు అనేది కొంతమంది పొలిటికల్ పార్టీలు వాళ్ళు చేస్తారు సార్. ఎందుకు చేస్తారు? అది వాళ్ళ అది ఇది మీరేం చేస్తారో తెలియదు, మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను, మత కులాలు జరగకూడదు అని చెప్పారంట. ఎన్టీ రామారావు గారు ఉన్నంతసేపు కూడా అంత ఓల్డ్ సిటీ కానీ ఎక్కడైనా సరే మత కులాలు అనేది ఎక్కడ జరగలేదు. ఆయన కేవలం 14 ఏళ్ళు మాత్రమే పాలిటిక్స్ లో ఉన్నారు. కేవలం 14 ఏళ్ళు ఉన్నారు కానీ జాతీయ స్థాయిలో అందరికీ బాగా గుర్తింపు తీసుకొచ్చారు, తెలుగు వాళ్ళకి తీసుకొచ్చారు. ఆయన ఆహార్యం కానీ ఆయన వాచకం కానీ ఆ తెలుగులో మాట్లాడినప్పుడు తెలుగు వారి కింద మన గుండె ఉప్పొంగుతుంది. అలాగే ఇంకొకటి, కాకర్ల సుబ్బారావు గారే ఆయన కూడా చెప్పారు, ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు, నిమ్స్ అని స్టార్ట్ అయింది ఆ రోజుల్లో. ఆ పేరు ఏది పెట్టాలి అని అంటే, సాధారణంగా పవర్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ పేరు పెట్టించుకుంటారు, ఎన్టీ రామారావు పేరు పెట్టుకోవచ్చు. కానీ ఆయన చెప్పారట, ఇది ఎవరు కట్టించారంటే నిజాం కట్టి, అయితే ఆ పేరే ఉంచండి అని చెప్పారట. అది సెక్యులరిజం అంటే, ప్రాక్టీసింగ్ సెక్యులరిస్ట్ అంటే ఏదో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్, ఆ పేరు అలాగే ఉంచారు. ఎందుకంటే ఆయన నిజాం గారు మొదలెట్టారు కదా, అలాగా నిజాం పేరు తీయొద్దు, అలాగే ఉంచాలని చెప్పారు. మొన్న ఈ మధ్యన మనందరం బాగా ఆరాధించే గరికపాటి నరసింహారావు గారు కూడా లాస్ట్ ఇయర్ ఆయన చాలా బాగా చెప్పారు. ఆయన చెప్పారు, తాడేపల్లిగూడెంలోని కుర్చీలు ఎక్కి డాన్స్ చేసాము, ఆ రోజుల్లో నేను ఉన్నాను, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, గుండెల్లో గుండె కలిపి చూడు అనేసి. అది ఆయన అంటే అభిమానించిన వాళ్ళు ఎవరున్నారు మా కాలేజీలలో. ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత మా క్లాస్మేట్ డి రమణమూర్తి అని ఉన్నాడు, ఆయనకు కూడా మాట్లాడతారు. ఇప్పుడు నేను తెలుసుకున్న ఈ 4 ముక్కలు మీకు చెప్పాను. మిగతా వాళ్ళకి కూడా వాళ్ళ అనుభవాల్ని వాళ్ళ అంటే వాళ్ళ మనసులో ఏదుంది ఎన్టీ రామారావు గారి గురించి అనేసి, దాని గురించి అందరికీ చెప్పాలి. తర్వాత వ్యక్త ఈ అవకాశం ఇచ్చిన నాకు ఎఫ్ఎం వారికి అందరికీ కృతజ్ఞతలు. తర్వాత డి రమణమూర్తి అనేసి, ఈయన అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కింద యూనియన్ బ్యాంక్ లో రిటైర్ అయ్యి ఇప్పటికీ తన సేవలు యూనియన్ బ్యాంక్ వాళ్ళకి అందిస్తూ ఉంటారు. మంచి వక్త అండ్ ట్రైనర్. మొత్తం బ్యాంక్ లో వాళ్ళందరికీ ట్రైనింగ్ లేకపోతే సెలక్షన్స్ తీసుకోవాలంటే అలాంటి వాటన్నిటికి కూడా అందరినీ సెలెక్ట్ చేయడానికి వాటి ప్యానెల్లో కూడా ఉంటుంటారు. ఇక్కడతో నేను ముగించి డి రమణమూర్తి గారికి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. జగన్ బాబు గారికి, అశోక్ గారికి థ్యాంక్స్. రమణమూర్తి ఎస్విఆర్ థ్యాంక్స్. ఎస్వి రమణమూర్తి గారి, నాకు ఎస్విఆర్ కూడా కాదు, ఎస్వి.
అంటే మేము నలుగురు రమణమూర్తులు క్లాస్మేట్స్. డివి, ఎస్వి, డివి, వివి నలుగురు ఉన్నాం. నలుగురు బ్రతికే ఉన్నాం అదృష్టం. సో ఈరోజు అంటే చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల ద్వారానో లేకపోతే పెద్దల ద్వారా విని కొంచెం తెలిసిన తర్వాత అవే సినిమాలు చూస్తూ వాళ్ళ తప్ప ఇంకోళ్ళు లేరు అనిపించేటట్టుగా పెరిగి, అంటే అభిమానం అని కాదు, ఏంటంటే బ్లడ్ లో ఇన్కల్కేట్ అయిపోయినట్టుగా అయిపోయింది ఎన్టీ రామారావు. అయితే 30 ఏళ్ళ తర్వాత కూడా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఎవరో ఒకళ్ళు మాట్లాడుకోవటం అనేది ఈ అసలు వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. యుగ పురుషులు అంటారు వాళ్ళు, అది ఊరికే అంటే అభిమానంతో యుగ పురుషుడు అనేయటం, లేకపోతే ఇందాక తన విశ్వవిఖ్యాత నరసార్వభౌముడు అన్నాడు. ఈ ట్యాగ్స్ అన్ని ఏంటంటే కనిపెట్టి మరీ పెట్టాలి. అప్పటి వరకు ఉన్న ట్యాగ్స్ అన్ని తక్కువ, వాళ్ళ స్టేచర్ కి చాలా తక్కువ. నేను ఒక 3 minutes లో అంటే ఎన్టీ రామారావు గారి గొప్పతనం కాకుండా ఆఫ్టర్ పోస్ట్ ఎన్టీఆర్ ఏం చేస్తే బాగుంటుంది అనేది నాకు ఒక మనసులో ఎప్పటి నుంచో ఉంది. నేను చాలా మందితో అది మాట్లాడుతుంటా. ఇప్పుడు మన తరం, నేను అనుకోవటం మన తాతల దగ్గర నుంచి అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు, మన తండ్రులు, తల్లులు, మన వరకు మన అదృష్టం. ఎందుకంటే ఆయన జీవించిన టైంలోనే మనం పుట్టడం కానీ పెరగటం కానీ ఆయన్ని అనుభవించాం. యాక్చువల్ ఎన్టీఆర్ అనే ఒక ఎమోషన్ ని అనుభవించాం. ఇవి యాక్టర్ అవన్నీ ఆయనగా అనుకోవచ్చు, కానీ తెలుగు వాళ్ళకి వచ్చేటప్పటికి 3 letters ఎన్టీఆర్ అనేది ఒక ఎమోషన్, దాన్ని క్యారీ చేస్తున్నాం. మన వరకు మనం అదృష్టవంతులు. ఇప్పుడు నా బాధ అంతా ఇప్పుడు నెక్స్ట్ తరం మన పిల్లల్లో కూడా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే మనకి ఎర్లీ మ్యారేజెస్ అయ్యి మన ఎల్డర్ సన్ కానీ ఎల్డర్ డాటర్ అంటే వాళ్ళ వరకు కూడా ఎన్టీఆర్ అంటే ఎవరో తెలుసు. నెక్స్ట్ జనరేషన్ నుంచి కొంచెంగా ఏమవుతుందంటే ఎన్టీఆర్ అంటే ఒక 2 విధాలుగానే గుర్తుపెట్టుకుంటున్నారు. నాకు తెలిసి ఒక గ్రేట్ యాక్టర్, ఒకప్పటి గ్రేట్ యాక్టర్. ఎందుకంటే చాలా రెఫరెన్స్ ద్వారా వాటి ద్వారా వీళ్ళు ఇప్పుడు వెళ్తున్న ఏ మీటింగ్ లోనైనా, సినిమా మీటింగ్ లో దేంట్లోనైనా ఆయన పేరు తలుచుకోకుండా వాళ్ళు స్టార్ట్ చేయకపోవటం. మనం వినాయకుడిని ఎలా పూజిస్తామో, సినిమా ఎవరు మీటింగ్ పెట్టుకున్నా ఏమైనా ఎన్టీ రామారావు ఫస్ట్ పేరు రావాల్సిందే, ఆ తర్వాత ఏదైనా మీటింగ్ లో చెప్పుకోవాల్సింది. దానివల్ల ఎవరైనా అని వాళ్ళు చెక్ చేసుకునేటప్పుడు ఒక గ్రేట్ యాక్టర్ గా వాళ్ళకి ప్రూవ్ అవటం. నెక్స్ట్ పొలిటికల్ లీడర్ గా, ఒక పొలిటికల్ లీడర్. అందరూ పొలిటికల్ లీడర్ అంటే నాకు చాలా కోపం వస్తుంది. ఎన్టీఆర్ సంఘ సంస్కర్త. చాలా మంది దాన్ని ఎందుకు ఇగ్నోర్ చేశారో నాకైతే తెలియదు. ఎవరు కూడా అంటే బ్రతికున్న ఏ టైంలో కూడా పాలిటిక్స్ లో ఒక్క అవినీతి మచ్చ, ఇప్పుడు మన ఎస్వి చెప్పిన హెచ్జే దొర గారు కానీ, లేకపోతే అంతే నిజాయితీగా తన పనిని, తన కెరీర్ ని ముగించిన జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు కానీ, వాళ్ళు చెప్పే మాటలు చూస్తే ఎంత అథెంటికేటెడ్ గా చెప్తారంటే, ఈవెన్ కార్ని అది బుల్లెట్ ప్రూఫ్ కార్ వేద్దామంటే వద్దు, నన్ను ఎవరు చంపుతారని. ఆ కారు డొక్కుగా ఆఖరికి ఎలా కన్విన్స్ చేశారంటే, మీ కారు మార్చకపోతే పెట్రోల్ ఖర్చు ఎక్కువైపోతుందని చెప్పి మార్చారు. అప్పుడు గారు ఒప్పుకోలేదు. అలాగే ఉచితాలు ఇస్తుంటే అదేంటి మీరు ఆయనంత పిసినారంటే నేను ఉచితంగా ఎలా ఇచ్చేస్తున్నాడు అని కూడా అడిగిన వాళ్ళు. పిసినార్తనం కాదు, తర్వాత ఇంకోటి అని చెప్పి చలపతిరావు ఒకసారి చెప్పారు. ఈ మధ్య కాలం చేసి చలపతి చాలా అవన్నీ మనం విన్నవి, చదివినవి, లేకపోతే ఇంకో ద్వారా సేకరించినవి. రమణ గారు అంత అదృష్టవంతులు కాదు, అంటే క్లోజ్ గా అసోసియేట్ అయినంత అదృష్టవంతులు కాదు. కాకపోతే ఆయన ఎలక్షన్స్ పుణ్యం అంటూ దగ్గరగా చూసే హరించిపోయాం. అంతవరకు మన అదృష్టం. అంతే, మాట్లాడకపోయినా చాలా క్లోజ్ గా చూసాం. పోతే ఎన్టీఆర్ అంటే తెలుగు సంస్కృతి అండి. సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే తెలుగు కల్చర్. వాట్ ఈస్ తెలుగు కల్చర్ అంటే ఎన్టీఆర్. యు నేమ్ ఇట్. భాష గురించి ఎక్కడ రెఫరెన్స్ వచ్చినా ఎన్టీఆర్ లేకుండా ఆ మాటలు లేకపోతే ఆ వ్యాసంగం పూర్తి కాదు. అలాగే మన పండుగలు ఏమొచ్చినా కూడా ఎన్టీఆర్ రెఫరెన్స్ లేకుండా, పెళ్లిళ్ళు ఏమైనా కూడా ఎన్టీఆర్ రెఫరెన్స్ లేకుండా, మన దినసరి చర్యలో ఎక్కడో ఒక చోట ఎన్టీ రామారావు మనల్ని స్పృశిస్తూ వెళ్ళిపోతుంది.
ఆయన గుర్తు చేసుకోవడం కాదు ఇది. మనం ఎప్పుడు అది అంటే మనకి మర్చిపోయే అవకాశం లేదు. ఎవరు అన్నారు, మన కుటుంబాల్లో దగ్గర బంధువులు, చాలా దగ్గర బంధువులు చనిపోయిన మనకి రోజు గుర్తురాదు. కానీ ఈయన అలా కాదు. మీరు ఎక్కడో ఒక చోట మీరు చూడక తప్పదు, ఆయన గురించి వినక తప్పదు, లేదా మాట్లాడక తప్పదు. ఇలాంటి క్యారెక్టర్ మన తెలుగు వాడు అవడం అనేది నిజంగా మిగతా భాషల్లో కూడా గొప్ప గొప్ప నటులు సమకాలీనంలో కానీ ఎందుకు మన దాంట్లోనే ఉన్నాం. ఆయనతో సమోజ్జిగా ఉన్న అక్కినేని నాగేశ్వరరావే ఒప్పుకున్నాడు. సగంలోనే ఆయన కాడు వదిలేశారు. కొన్ని పాత్రలకు మాత్రమే నేను అంతే. తర్వాత లైఫ్ లో నాగేశ్వరరావు గారు లేరు. ఈయన ప్రజా జీవితంలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంకా గొప్పవాడైపోయాడు. ఎవరికి అందనంత ఎత్తుకు వెళ్ళిపోయారు. సినిమాల్లో ఏమన్నా ఒక దశలో ఎక్కడో చోట పోటీ ఉంటుంది. ఇప్పుడు 2 ట్రైన్స్ వరుసగా వెళ్ళేటప్పుడు మధ్యలో ఏదైనా పట్టా కొంచెం వీక్ అయితే వందే భారత్ అయినా స్లో అవుతుంది, పక్కన పట్టాల మీద ప్యాసింజర్ అయినా స్పీడ్గా వెళ్ళిపోతుంది. కానీ లాంగ్ రన్కి వచ్చేటప్పటికి వందే భారత్ ఒక 5-6 గంటల ముందు వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా అతని తాలూకా కెరీర్ టోటల్ గా జన జీవితంలో కానీ సినీ జీవితంలో కానీ అది అన్పారల్, అసలు దానికి ఇదే లేదు. అందుకని నేనేమంటానంటే మనం చేయాల్సింది ఎన్టీ రామారావు గారి మీద సినిమాలు తీశారు. అది అసంపూర్తి సినిమాయే అయినా కూడా ఏదో తీశారు, ఏదో కష్టపడ్డారు, తీశారు. ఎంతమందికి చేరింది అనేది పక్కన పెట్టి పుస్తకాలు చాలా మంది రాశారు, చాలా కోణాల్లో రాశారు. ఒకటి 2 జస్ట్ స్పృశించారు ఎప్పుడో లైబ్రరీలో. ఒక యాంగిల్ సినిమా పరంగా ఒకళ్ళు, రాజకీయ పరంగా ఆయన మీద డాక్టరేట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. పొలిటికల్ గా ఎలా టర్న్ అయింది, ఈవెంట్స్ ఎలా టర్న్ అయ్యాయి అని చెప్పి స్టడీ చేసి డాక్టరేట్స్ కూడా పొందిన వాళ్ళు. ఇవన్నీ బాగున్నాయి ఒక ఇది. కానీ నెక్స్ట్ జనరేషన్ కి వెళ్ళాలంటే కానీ చిన్నతనంలోనే ఒక పాఠ్యాంశంగా పెట్టాలి. దీని తాలూకా జీవిత చరిత్రలో ఒక భాగాన్ని, ఇన్స్పిరేషనల్ భాగాలు చాలా ఉన్నాయి. గూస్ బంప్స్ అంటామా, ఆయన ఇందాక ఎస్వి మాట్లాడిన, లేకపోతే రమణ గారు మాట్లాడినారు, ఆ నిజాయితీ కానీ ఆ నిక్కత్ ఆయన అన్ని డీతో స్టార్ట్ అయ్యాయి. డివోషన్, డెడికేషన్, డిసిప్లిన్, డిటర్మినేషన్, అలాగే సోషల్ కాజ్ కోసం దాన్ని మనం మామూలుగా చెప్పుకోవచ్చు సోషల్ సర్వీస్. వీటిలో ఏ ఒక్కరికి తీసుకోనంత క్యారెక్టర్. ఆయన డిసిప్లిన్, సమయ పాలన గురించి చెప్పని వాళ్ళు లేరు. చెప్పని వాళ్ళు అంటే దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని పెద్దవాళ్ళు అయినా కూడా చాలా మంది చెప్పుకుంటారు. ఈ ఆస్పెక్ట్స్ ఎవరైనా 5వ తరగతి నుంచి 8వ తరగతి మధ్య తెలుగులో పాఠ్యాంశంగా పెడితే అది చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది. ఏదో అభిమానులుగా మనం అతని పాఠ్యాంశం ఉండాలి అని కాదు, అది చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది అనేది నా చాలా ప్రగాఢ అభిప్రాయం. అది ఎప్పుడు కూడా అతన్ని ఇప్పటికి కూడా అతను చేసిన పెద్ద తప్పు ఏంటంటే నిజంగా ప్రజలకు మంచి జరిగినా కూడా ఇప్పటి పరిస్థితుల్లో చూస్తే పొలిటికల్ పార్టీ పెట్టడం చాలా తప్పు. ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఎలా అయినా అయిపోయింది. ఒక మిగతా పార్టీల వాళ్ళు ఏంటంటే తను ఎలా పుల్ డౌన్ చేద్దామని చూస్తారు. ఆ ఖ్యాతిని, ఆ మనిషి తాలూకు ఔరాన్ని తగ్గించడానికి ఎవరెవరితోనో కంపేర్ చేసేస్తారు. ఇంకో పొలిటీషియన్ అన్ని తప్పులు చేసిన ఇంకో పొలిటీషియన్, 1-2 మంచి పనులు చేసిన పొలిటీషియన్ తో ఈయనకి కంపేర్ చేస్తారు. అంటే ఏం చేయడం, వాళ్ళని ఎత్తడానికి ఈయన్ని వాళ్ళతో కలిసి ఒకే ఘాట్ను కట్టడం అనేది చాలా దౌర్భాగ్యం. ప్యారలల్ అంటే అన్మ్యాచబుల్, ఇన్కంపారబుల్ అలాంటి వ్యక్తుల్లో ఈయన. ఒక్కొక్కరే ఉంటారు. అబ్దుల్ కలాం గారిని ఎవరితో పోలుస్తాం, వాజ్పేయి గారిని ఎవరితో పోలుస్తామండి? వాళ్ళని పోల్చలేము, పోల్చకూడదు. అలాగే మన తెలుగు జాతికి ఎన్టీ రామారావు ముందు మహానుభావులు ఉన్నారు. పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఉన్నారు. మహానుభావులు లేకపోలేదు మన తెలుగులో. కానీ ప్రతి వాళ్ళని టచ్ చేసే వాళ్ళు ఒక ఎలైట్. ప్రకాశం పంతులు గారు ఉన్నారంటే మనలాంటి వాళ్ళు ఎవరు విద్యార్థులకి వాళ్ళకి కానీ పామర్లు అంతగా చర్చించుకునే అవకాశం లేదు. అలాగే పొట్టి శ్రీరాములు గారు త్యాగాన్ని వరకు ఆయన్ని మెచ్చుకుంటారు తప్ప మిగతా ఆయన తాలూకా విశేషాలు ఏమీ ఎవరికీ తెలియదు. సేపు ప్రాణత్యాగం చేశారని భగవంతుడిలా నమస్కారం పెట్టుకునే వారికి. కానీ డే ఇన్ అండ్ డే అవుట్ ప్రతి అంశంలోనూ మనల్ని స్పృశిస్తున్న వ్యక్తి ఎన్టీ రామారావు. అలాంటి అతని గురించి మాట్లాడుకోవటమే ఒక అదృష్టం. యాక్చువల్ గా నేను ఈ అవకాశం నాకు చాలా
ఇష్టంగా భావిస్తున్నాను. కొద్దిగా ఎక్కువ మాట్లాడాను, క్షమించాలి, టైం ఎక్కువ తీసుకున్నాను. లేదు లేదు, థ్యాంక్ యూ. ఎక్కువగా ఏం మాట్లాడలేదు, చాలా చక్కగా మాట్లాడారు. నిజంగానే మీరు మాట్లాడినప్పుడు నాకు అనిపించింది, ఇప్పుడు మనకి మొఘలుల గురించి చాలా గ్లోరిఫై చేసి చెప్పారు. అదే దానివల్ల అసలు మనకి ఏమీ ఉపయోగం లేదు, అదే అబద్ధాలు కూడా. కానీ ఒక ఎన్టీ రామారావు గారి చరిత్ర గురించి చెప్తే ఇంత నిస్వార్థమైన రాజకీయాలు కూడా ఒకప్పుడు ఉండేవారా అన్న ఒక మీకు ఎవరో చెప్పారు, చిన్న ఇంటరప్షన్ వచ్చి, నేను ఇందాక నిమ్స్ అన్నా నాకు గుర్తొచ్చింది. ఎన్టీఆర్ హస్తవాసి గురించి చెప్తాను. అతను నిమ్స్ ఎన్టీఆర్ ఎస్టాబ్లిష్ చేశారు. ఎన్టీఆర్ టైంలోనే అతనే ప్రారంభించారు నిమ్స్. నెంబర్ 1. తిరుపతిలో బర్డ్ అని ఒకటి ఉంది, BIRRD, ఎముకలు అవి మన ఆర్థోపెడిక్, వరల్డ్ ఫేమస్ యాక్చువల్. అక్కడ మీకు నయం కాకపోతే ప్రపంచంలోనే నయం, అంత మంచి డాక్టర్లు తిరుపతి. బర్డ్ అది. అలాగే అన్నదానం పెట్టారు తిరుపతి. 3. నెక్స్ట్ సినిమా విషయంలోకి వస్తే వైజయంతి మూవీస్ ఆయన ప్రారంభించారు. సురేష్ ప్రొడక్షన్ మొదటి 2 సినిమాలు ఆయనతోనే తీశారు. విజయవాహిని ఈయన తప్ప ఇంకోళ్ళతో ఎదగలేదు. విజయవాహిని స్టూడియోస్, 1080 ఈయన సొంత సినిమా. ఈ రోజుకి వాళ్ళ బ్యానర్స్ కానీ, ఆ హాస్పిటల్స్ కానీ, ఆ ఆర్గనైజేషన్స్ కానీ నంబర్ 1 ఈ రోజుకి కూడా. ఎప్పుడు పెట్టాడు ఆయన హస్తవాసి అంటే? ఎంత పవర్ మనిషిలో లేకపోతే చేస్తే అదొక బంగారం అయితే. ఈరోజు తిరుపతి ఇలా ఉందంటే కారణం ఆయన ఉంటే వాటికన్ సిటీలో చేసేవారు. ఆయన ఐడియా సెపరేట్, గవర్నమెంట్ తో సంబంధం లేకుండా వాటికన్ సిటీ ఎక్కడ ఎలా నడుస్తుందో తిరుపతి ఎలా ఉంది. APSRTC, బికాస్ ఆఫ్ ఎన్టీఆర్ స్టిల్ ఇట్ ఈస్ దేర్, అండ్ ఇన్ ఆల్ అదర్ స్టేట్స్ ఆల్సో ఇట్ ఈస్ సేమ్ మోడల్ వాళ్ళు ఎమ్యులేట్ చేస్తారు. ఒకటి కాదు, మండల్ ప్రజా పరిషత్, వాట్ నాట్. అసలు అమ్మాయి లేడీస్ కి ఆస్తులు సగం, దాని తర్వాత అది నేషనల్ లెవెల్లోనే మీకు చట్టం. ఇంత ఫస్ట్ లో ఇంత ఇది, అంత ప్రభావవంతమైన మనుషులు అసలు కనపడరు. కానీ ఆలోచన విధానం చాలా ముందుగా ఉండేది అది. అలాగే నేను ఒక చోట విన్నాను, ఆయనకి ఆ రోజుల్లో ఇంత పేరు రావడం తోటి ఒక నార్త్ ఇండియన్ వాళ్ళు ఒక ప్రొడ్యూసర్ ఆఫర్ చేశారట, మీరు గనక ఇలా యాక్ట్ చేస్తే మీకు డబుల్ పారితోషికం ఇస్తామని. ఆయన చెప్పారంట, మీరు అదే సినిమా తెలుగులో తీయండి, నేను సగం రెమ్యునరేషన్ కే వర్క్ చేస్తానని చెప్పాడంట. ఆ తెలుగు మీద ఆయనకున్న ఒక అభిమానం, తెలుగు గంగా అని పేరు పెట్టి ఇలాగా తెలుగు 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 ఆయన మాట్లాడిన దాంట్లో ఇంగ్లీష్ పదాలు తక్కువ, అంత కేవలం తెలుగు మీదే మాట్లాడేవాడు. మిగిలిన వాళ్ళని కూడా, అంబళ జనార్దన్ గారు మీరు రచయిత, ఈయన మహారాష్ట్ర ఫేమస్ రచయిత అంబళ జనార్దన్ గారు. ఆయనకి చాలా అనుభవాలు, లేకపోతే ఆయన పుస్తకాలు అవి చదివిన అనుభవంతో ఆయన్ని కొద్దిసేపు మాతో ఆయన విషయాల్ని పంచుకోమని మేము ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు మూర్తి గారు. ఎన్టీ రామారావు గారు అంటే మన తెలుగు వాళ్ళకి గర్వకారణం. అంటే మన తెలుగు వారికి గుర్తింపు వచ్చింది జాతీయ స్థాయిలో అంటే అది ఎన్టీ రామారావు గారి మూలంగానే. ఇందాక అందరూ అంటున్నట్టు మనందరినీ మద్రాసీలో అనే ఒక ఘటన కట్టేవారు. సౌత్ ఇండియన్స్ అంటే అందరూ మద్రాసీలే. కానీ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత తెలుగువారు వేరు, మద్రాసీలు వేరు అని ఒక అభిప్రాయం అందరికీ తెలిసింది. అయితే ఆయన తెచ్చిన సంస్కరణలను మనం విశ్లేషించినట్టయితే మొట్టమొదటి సంస్కరణ మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ పటేల్ కర్ణాల ఆధిపత్యాన్ని నిర్మూలించారు ఆయన. అంతకుముందు అది వారసత్వంగా వచ్చేది. ప్రతి ఊళ్ళో పోలీస్ పటేల్ అంటే ఆయన చనిపోతే వాళ్ళ కొడుకు, కొడుకు చనిపోతే వాళ్ళ కొడుకు, అలా వారసత్వంగా వచ్చేది. కానీ ఎన్టీ రామారావు గారు ఆ పోలీస్ పటేలు కర్ణాలు అంటే
బ్రాహ్మణ్సే ఉండేవారు. సో వాళ్ళిద్దరూ కలిసి ఎన్నో అఘాయిత్యాలు చేసేవారు ఊళ్ళల్లో. ఆ వ్యవస్థని మొత్తం నిర్మూలించారు ఆయన. అది చాలా పెద్ద సంస్కరణ. అలాగే ఇందాక మన రమణమూర్తి గారు అన్నట్టు ఆడవాళ్ళకి ఆస్తిలో హక్కు అంటే పిల్లలందరికీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ సంతానం అందరికీ సమాన హక్కు అని ఒక ప్రాతిపదిక తీసుకొచ్చారు. అది జాతీయ స్థాయిలో ఇప్పుడు అమలు చేయబడుతోంది. ఇంతకుముందు ఏంటంటే ఆడపిల్లలకి కట్నాలు ఇస్తారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు ఉండదు అని ఉండేది. కానీ ఎన్టీ రామారావు గారు ఆడవారికి ఆ హక్కు కల్పించారు. ఇంకోటి 2 రూపాయల బియ్యం, అది ఇప్పటికీ కొనసాగుతోంది. మన ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టిన పద్ధతి అన్ని రాష్ట్రాల్లో దాదాపు అది ఏదో రూపంలో, తెలంగాణలో అయితే ఇప్పుడు రూపాయికి ఇస్తున్నారు బియ్యం. సో అలా చాలా గొప్ప సంస్కరణలు చేశారు ఆయన. హౌసింగ్ కూడా ఆయన చేశారు. హౌసింగ్ కూడా ఆయనే. అవును. సో అలా ఆయన తెచ్చిన సంస్కరణలు పెద్ద రాజకీయ వారసత్వం ఏమీ లేదు, తర్వాత నేపథ్యం కూడా లేదు. అయినా ఆయన ఇలాంటి గొప్ప సంస్కరణలు తీసుకొచ్చి ఇప్పటికీ ప్రజలు వాటిని అనుభవిస్తూ వాటి వల్ల లబ్ధి పొందుతున్నారు. ఇక ఇందాక ఎస్విఆర్ మూర్తి గారు అన్నట్టు మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీ ప్రయత్నించి మహారాష్ట్ర మట్టుకైనా పాఠ్య పుస్తకాల్లో ఆయన గురించి ఒక పాఠం పెట్టాలి, వీలైతే ఆయన జీవిత చరిత్ర డీటెయిల్గా పెట్టాలి. అలాగే ఇప్పుడు మనం మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీ పక్షాన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఒక కార్యక్రమం ఆయన మీద, ఆయన జీవిత చరిత్ర అంటే, ఆయన గురించి అంటే, తర్వాత మన ఇప్పటి తెలుగు వాళ్ళకి ఇప్పటి పిల్లలకు ఎలా దానికి ఉత్సాహంగా ఉంటుందో అది ఎవరితోనైనా ఒక వ్యాఖ్యానం మనం పెట్టొచ్చు. సో అలా ఒక వ్యాఖ్యానం ఇప్పుడు మొన్న సి నారాయణ రెడ్డి గారి మీద ఒక వ్యాఖ్యానం పెట్టాము. అలాగే మిగతా జ్ఞానపీఠ అవార్డుల గురించి కూడా పెట్టబోతున్నాము. ఆ సందర్భంలో ఎన్టీ రామారావు గారి గురించి కూడా ఒక వ్యాఖ్యానం పెట్టాలి అని ఒక నా సూచన. ఇక ఆయన గురించి పెద్దగా అంటే అందరికీ తెలిసిందే, ఇంకా ఇంతకంటే పెద్దగా చెప్పవలసింది ఏమీ లేదు. కానీ ఆయన క్రమశిక్షణ, పొద్దున ఎన్ని గంటలకు లేచేవాడో చాలా మందికి తెలిసే ఉంటుంది. పొద్దున 3-3:30కి ఆయన లేచేవారు. రాత్రి ఎంత ఆలస్యంగా నిద్రపోయినా 3-3:30కు టంచన్గా ఆయన లేచేవారు. తర్వాత ఎవరికైనా అపాయింట్మెంట్ ఇస్తే ఆ అపాయింట్మెంట్ ఖచ్చితంగా పాటించేవారు. ఎవరన్నా కాస్త ఆలస్యంగా వస్తే వాళ్ళని మందలించేవారు కూడా. అలాగే చాలామంది ఆయన షూటింగ్కి వెళ్తే ఆయన టైంను బట్టి వాళ్ళ వాచీలు సవరించుకునేవారు. అంత క్రమశిక్షణ అనమాట ఆయనది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆయన సద్గుణాలు చాలా ఉన్నాయి. మిగతా వారు కూడా మాట్లాడాలి కాబట్టి నేను ఇంతటితో విరమిస్తున్నాను. ధన్యవాదాలు. అంబళ జనార్దన్ గారికి చాలా కృతజ్ఞతలు. మీరు మాట్లాడుతుంటే నాకు కొత్త ఐడియా వచ్చింది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి మీద మంచి పెద్ద వాళ్ళందరూ పుస్తకాలు రాశారు.
ఇందాక నేను ఉటంకించాను చూసారా, హెచ్జి దొరగారు కూడా ఒక పుస్తకం రాశారు. నెక్స్ట్ కాకర్ల సుబ్బారావు గారు, ఆయనతో దగ్గరగా ఉన్న వాళ్ళు కొంతమంది రాశారు. నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరే ఉన్నారు. ఇలాంటి వాళ్ళ పుస్తకాలని మరాఠీలో తర్జుమా చేస్తే మన తెలుగు సాహిత్య అకాడమీ ఏదైనా ఒక వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తుందేమో, అది కూడా ఒకసారి కన్సిడర్ చేయండి. చేస్తుంది, దానికి పెద్ద మనం ఆలోచించాల్సింది ఏమీ లేదు. ప్రతి సంవత్సరం వాళ్ళు అనువాద పుస్తకాలకి ఇస్తున్నారు, తర్వాత పుస్తక ప్రచురణకు కూడా ఇస్తున్నారు, తెలుగు ప్రచురణకు కూడా ఇస్తున్నారు. కాబట్టి అది పెద్ద సమస్య కాదు. ఒకటి ఏంటంటే, ఒక ప్రామాణికమైన పుస్తకం ఏదన్నా సూచిస్తే దాన్ని మరాఠీలోకి నేను అనువదించగలను. నాకు మరాఠీలో నేను ఇప్పుడే గురజాడ గారి తెలుగు కథల్ని మరాఠీలోకి అనువాదం చేస్తున్నాను. గురజాడ వారి తెలుగు కథలు గుజరాతీలోకి చేశాను, అది పుస్తకంగా కూడా వచ్చింది. సో ఎవరన్నా ప్రామాణికమైన పుస్తకం నాకు సూచిస్తే దాన్ని నేను మరాఠీలో కూడా అనువదించగలను. ముఖ్యంగా ఒక కోణం ఏంటంటే, ఇప్పటి యువతకు ఆదర్శంగా ఆయన కొన్ని గుణాలు ఇప్పటి యువతకు, విద్యార్థులకు ఎలా అన్వయించుకోవాలో అది చెప్పే పుస్తకం అయితే మరీ బాగుంటుంది. అంటే కొన్ని అంశాలు ఇప్పటి యువతకు ప్రేరణగా ఉండాలి, అవి ప్రోత్సాహకంగా ఉండాలి. సో అలాంటివి ఏమైనా సూచిస్తే నేను మరాఠీలోకి అనువాదం చేసేదానికి తయారున్నాను. తర్వాత మనం ఇక్కడ పాఠ్య పుస్తకాల్లో కూడా మనం సూచించవచ్చు అలాంటి పుస్తకాలు. మనకు తెలుగు మహిళా కార్యదర్శి అనుకుంటా, ఆవిడ తేజస్విని అనేసి, ఆవిడ మనకు ఒకసారి మనం ముంబై వచ్చారు. ఆవిడ మన జగన్ గారు, అశోక్ గారు అప్పటికప్పుడు జస్ట్ 3 రోజుల వ్యవధిలో 350 మందికి ఇక్కడ దాదర్లోని సయాన్లోని ఒక కార్యక్రమం పెట్టి, అక్కడ అతి తక్కువ వ్యవధిలో తెలుగు అంటే మన తెలుగు సంఘాల వాళ్ళు ఎవరు ముందుకు రాలేకపోయారు ఆ రోజుల్లో మహారాష్ట్రలో 3 ఏళ్ల క్రితం. అప్పుడు 100 సంవత్సరాల ఎన్టీ రామారావు గారి జన్మదినానికి సంబంధించి జయంతిని 100 సిటీల్లో చేశారు వాళ్ళు. 100 సిటీల్లో ఒకటి ముంబై, ఒకటి అప్పటికప్పుడు 2-3 రోజుల వ్యవధిలోనే ఇక్కడ సయాన్లోని ఒక పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. అక్కడ మాధవ నాయుడు గారు వాళ్ళందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఆవిడతోటి ముంబైకి మంచి కనెక్షన్ వచ్చింది తేజస్విని గారు. సో ఆవిడ దగ్గరికి ఈ ప్రపోజల్ తీసుకెళ్తే, ఈ తెలుగు నుంచి మరాఠీకి చేస్తున్నాం అంటే వాళ్ళకి ఆనందం, మనకి ఆనందం. మనం ఏ చంద్రుడికో నూలు పోగులాగా ఎన్టీ రామారావు గారికి ఒక చిన్న మన బొంబాయి వాళ్ళ నుంచి ఒక కనెక్షన్. రమణ గారు కూడా ఆయనకి మంచి ఇది టచ్ ఉంది ఫ్యామిలీ తోటి. సో ఈ ఫోరం లో ఇంకెవరైనా వాళ్ళ మనోగతాలని పంచుకుందాం అనుకుంటే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. సార్ నా పేరు పోలయ్య సార్. అయ్యా, నేను ఒక కవిత చదువుతాను సార్ ఎన్టీ రామారావు గారి మీద. తప్పకుండా తప్పకుండా అవకాశం ఉంటే ఇవ్వండి. అలాగే అలాగే మీరే చదవండి. చెప్పండి, చదవమంటారా? చదవండి. మీరు పెద్దవాళ్ళందరూ మాట్లాడిన తర్వాత చదవండి. ఒక్క నిమిషం. దీంట్లో రెండిట్లలో కనెక్షన్ పెట్టాను సార్, ఒక దాన్ని డిస్కనెక్ట్ చేసి. పర్వాలేదు మూర్తి గారు, ఆ పుస్తకాలు ఏదో మీరు ఒక రెఫరెన్స్ పుస్తకాలు తీసుకోండి. మనము తేజస్వి గారితో పర్మిషన్ కొంచెం సపోర్ట్ చేసి మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీతో మాట్లాడి ఈ అంబల గారు చేస్తారు ఆ విషయం. ఆ బుక్స్ ఏదో రిఫరెన్స్ ఉన్నదో జర డౌన్లోడ్ ఎట్లా ఉన్నాయో చూడండి. లేకపోతే మీరు ఆర్డర్ చేయండి, మనకు వస్తే నేను ఆర్డర్ చేస్తాను, నాకు చెప్పండి. తర్వాత అంత లోపల ఇంకెవరైనా మాట్లాడతారా చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కాదంబరా? అవును సార్, మాట్లాడండి. కాదంబరి గారు మాట్లాడండి. సార్ అందరికీ నమస్కారాలు. నటనకే భాష్యం చెప్పిన భాష్యకారుడు, నవరసాలు పండించిన నట కృషివలుడు, నటరత్నగా ప్రజల గుండెల్లో మిలమిల మెరిసే మన దేశం తెలుగుదేశం అంటూ సెల్యులాయిడ్ పై చేసే అరంగేట్రం, రక్త సంబంధం ఆవశ్యకత తెలియజేసే చిట్టి చెల్లెల్ని హక్కున చేర్చుకునే
అన్నదమ్ముల అనుబంధానికి ఎదురు లేదన్న మనిషి. నిండు సంసారం నందమూరి వశమయ్యే, నిండు మనసుతో ప్రజాసేవకి అంకితమయ్యే, నిండు హృదయంతో యువ కళాకారులను ప్రోత్సహించే, ఉమ్మడి కుటుంబాలు సమాజంలో ఆవశ్యకమన్న నందమూరి అన్న, వరకట్న సమస్యను సమూలంగా తొలగించమన్న నందమూరి అన్న, ధనమా దైవమా ప్రశ్నించి దైవమే మూలమన్న నందమూరి అన్న, ఎవరికి తల వంచకు, ఎవరిని విపత్తులకు చెల్లించిన దయార్థ హృదయుడు, నాటి అయోధ్యరాముడు నేటి కలియుగ రాముడై జన్మించే కురు సార్వభౌముడుగా నట సార్వభౌముడు, వలలుడుగా వలువలు ఒలిచిన దుశ్శాసుని రొమ్ములు చీల్చి రుధిరముతో ద్రౌపది కురులు ముడివేసిన భీముని పాత్రలో నట విశ్వరూపము చూపిన తారక రాముడు శ్రీకృష్ణావతారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పేదల పెన్నిదిగా ప్రజాగుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నందమూరి తారక రామారావు కలి యుగ పురుషుడు. ధన్యవాదములు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. కాదంబరి కృష్ణప్రసాద్. వెరీ గుడ్ సార్, చాలా బాగా చెప్పారు. పులే గారు చాలా బాగుంది. చెప్తారా? చాలా బాగుంది. పులే గారు మీరు రెడీ ఉన్నారా? మీరు అన్మ్యూట్ జగన్ చేయండి. గారు మీకు 2 పుస్తకాల పేర్లు పెట్టాను ఇప్పుడే మాట్లాడుతుంటే. పులే గారు అన్మ్యూట్ చేయండి. ఇంకా ఎవరైనా మాట్లాడితే రెడీగా ఉండండి. మ్యూట్ 5 లో minutes, ఉన్నారు. last 5 పుల్లయ్య minutes. గారు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. పులే గారు అన్మ్యూట్ చేసుకోండి. అంత లోపల ఇంకెవరైనా మాట్లాడతారా? పోలయ్య గారికి వినబడతలేదా? అన్మ్యూట్ చేశాను సార్. చెప్పండి తొందరగా చెప్పండి. అయిపోయిందా? తొందరగా. నేను ఇందాక 2 కనెక్షన్లు పెట్టి ఇబ్బంది పడినా. ఓకే సార్, చెప్పండి. చాలా చాలా సంతోషం సార్ ఇట్లా జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు. ముఖ్యంగా మన అశోక్ కంటే గారికి, జగన్ బాబు గారికి, జనార్దన్ గారికి, ఇంకా రమణ గారికి అందరికి నా ధన్యవాదాలు. నాకు ఎన్టీఆర్ గారి మీద నేను గతంలో అంటే లాస్ట్ ఇయర్ జయంతికి ఒక మంచి కవిత రాసి అక్కడ ఒక బాగా గ్రాండ్ గా జరిగింది హైదరాబాద్ లో. దాంట్లో చదివినాను. అది మీకు చదివి వినిపిస్తాను సార్, చాలా బాగుంటుంది. మరణం లేని మహానటుడు మా నందమూరి చందమామ, సూర్యుని కంద ముందరే లేచి కాలానికే క్రమశిక్షణ నేర్పి, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారన్న అడవిరాముడు, అగ్గిరాముడు, నటనలో కొండవీటి సింహం, ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతిరూపం, 6 కోట్ల ఆంధ్రులలో అందగాడెవరు, చుక్కల్లో చంద్రుడెవరు, పురుషుల్లో పుణ్య పురుషుడెవరు, ఇంకెవరు, మా నందమూరి చందమామే. తెలుగు చిత్ర చరిత్రలో బాక్సాఫీస్ రికార్డుల్ని బద్దలు కొట్టి 400 చిత్రాల్లో నటరత్నగా, నట సార్వభౌముడిగా, శ్రీకృష్ణుడిగా, శ్రీరామునిగా, రావణ బ్రహ్మగా, దాన వీర సూరకర్ణగా, దుర్యోధనుడిగా, పురాణ జానపద పాత్రలకే జీవం పోసి వెండితెర వేల్పుగా ఓ వెలుగు వెలిగిన అవతార పురుషుడెవరు, ఇంకెవరు, మా నందమూరి చందమామే. ప్రజలే నా దేవుళ్ళని, సమాజమే దేవాలయమని పేదల పార్టీ పెట్టి 6 కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవం పేరిట ఎన్నికల శంఖారావం పూరించి కాంగ్రెస్ కంచుకోటను కొల్లగొట్టి మహానేతలనే మట్టి కరిపించి అఖండ మెజారిటీతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ఆ బాహుబలి ఎవరు, ఇంకెవరు, మా నందమూరి చందమామే. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి 2 రూపాయల బియ్యం, మద్యపాన నిషేధం, మహిళలకు ఆస్తి హక్కు పథకాలతో అన్నగా రామన్నగా సుపరిపాలన అందించిన మహాగణుడు, త్యాగధనుడు, పేదల పాలిటి పెన్నిది ఎవరు, ఇంకెవరు, మా నందమూరి చందమామే. ట్యాంకు బండి మీద కవుల నిలువెత్తు కాంస్య విగ్రహాలతో తెలుగు భాషకు, తెలుగు జాతికి ఖండాంతర ఖ్యాతిని ఆర్జించి
చరిత్ర సృష్టించిన ఆ వ్యక్తి, ఆ మహాశక్తి ఎవరు? ఇంకెవరు? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మా నందమూరి చందమామే నాడు అన్న కన్నుమూయగానే అన్నా అన్నా అని అరిచిన పేదవాడి పేగు తెగింది. ప్రతి కార్యకర్త కన్నీటి సంద్రమైంది. మన ఆరాధ్య దైవమైన అన్న రామన్నకు మరణమెక్కడిది? అసురు నయనాలతో అన్నను కోరుకునేది ఒకటే, అన్నా మళ్ళీ మా కోసం జన్మించమని. ధన్యవాదాలు సార్. ఇది సార్ నా కవిత. ఈ అవకాశం ఇచ్చిన మీకు బాగుంది. పోలయ్య మీరే ధన్యవాదాలు సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సూపర్ మీ మొహంలో ఆనందమే తెలిసిపోతుంది. ఆయన గురించి మాట్లాడడానికి మీరు ఎంత చూడకుండా వింటే ఏదో ఎన్టీఆర్ డైలాగ్ వింటున్నట్టుగా ఉంది. అది రమణమూర్తి గారు, నేను మాట భగవంతుడు కూడా గుర్తించినట్టే ఉన్నాడండి. అందుకే అంటే ఇది రికార్డెడ్ అయినా సరే చెప్తున్నాను, నా మనసులో మాట చెప్తున్నాను. జూనియర్ ఎన్టీ రామారావు మళ్ళీ అన్ని కళలు అలా వచ్చాయండి. అదే వాచకం, అదే అసలు ఆహార్యం మొత్తం అంతాను కొంచెం హైట్ తప్ప అన్ని హైట్ తప్ప మిగతావన్నీ అసలు ఆ తెలుగు ప్రొనౌన్సియేషన్ గానీ బాబా చతురుడు, చాలా చతురుడు. సార్ నేను ఎక్స్ యూనియన్ బ్యాంకే 56 ఏళ్ల క్రితం ముంబైలో యూనియన్ బ్యాంక్ జాయిన్ అయ్యాను. ఓకే. నా పిఏ నంబర్ 4862, 1977 పిఏ నంబర్ నాది. అచ్చా, మీరు డైరెక్ట్ యూనియన్ బ్యాంకా సార్? నేను ఆంధ్ర బ్యాంక్. నేను డైరెక్ట్ యూనియన్ బ్యాంక్ ముంబైలో 1970 మార్చిలో జాయిన్ అయ్యాను. రైట్. అశోక్ ఇంకెవరైనా అడుగు జరా, ఇంకెవరైనా మాట్లాడతారా? 1 hour అవుతుంది కదా, ముగిస్తాము. లాస్ట్ 5 minutes. యా ముగిస్తాము. అయితే ఇంతకు ముందు మనము ఎస్విఆర్ మూర్తి అన్నగారు అన్నట్టుగా ఏదైతే పుస్తకం ఉన్నదో ఆయన చరిత్ర రాయాలి అని అంటే వాళ్ళ ఫ్యామిలీది పర్మిషన్ అవసరం. మనకు కొత్తగా రాయాలి అని అంటే ఆల్రెడీ రాసిన వాళ్ళది ఉంటే మనం అనువదించేందుకు మనము సచిన్ సార్ను వగరు అడిగి మనము చెయ్యొచ్చు. అదొకటి. ఇంకొకటి, ఇప్పుడు మనము ఆగస్టు 29th భువన విజయం చేయాలని అనుకుంటున్నాము. జనార్దన్ అన్న నేను ఆల్రెడీ మాట్లాడినాం. జనార్దన్ అన్నకు చెప్పిన ఆయనకు పరిచయం ఉన్న వ్యక్తులను విలుమని. అదేవిధంగా ఒకటి మనము ఎన్టీఆర్ మీద కూడా ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చెయ్యవచ్చు విత్ దేర్ పర్మిషన్. మనం ఒకటి ప్లాన్ చేద్దాం. అందరికీ ఈ రోజు విచ్చేసి మన జూమ్ మీటింగ్ లో హాజరైన వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరొక్కసారి మరో జూమ్ మీటింగ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. అందరికీ ధన్యవాదాలు సార్. మీకు ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు. చాలా బాగా చేసి. జై 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 తెలుగుదేశం సార్. జై తెలుగు, జై తెలుగు, జై తెలుగు, జై తెలుగు, జై తెలుగుదేశం, జై తెలుగు తల్లి. జై టామ్, జై టామ్, జై ఏకే, జై తెలుగుదేశం. Yeah.